Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కర్త, కలగచేసేవాడు. శూన్యంలో సమస్త సృష్టిని కలగచేసిన వాడు ఆయన. క్రీస్తు ప్రభువారు మనకి సమాధానాన్ని కలగచేస్తారు, మనకి ఆరోగ్యాన్ని కలగచేస్తారు, ఐశ్వర్యాన్ని కలగచేస్తారు. మన విశ్వాసం చొప్పున, మనం దేవుని మీద ఉంచుకునే నమ్మకం చొప్పున దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నవారు ఎవరో కూడా సిగ్గునందరని. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమని బైబిల్ చదివిస్తుంది. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే నమ్మదగిన దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం, అన్నీ నమ్మేయడం కాదు. క్రీస్తు ప్రభువారు నమ్మదగిన దేవుడు, ఆయన మీద మన నమ్మకం ఉంచాలి. మన విశ్వాసం నుచ్చం లాంటిదైతే ఆ నుచ్చంను తీసుకువెళ్ళి తాటేకి దడి మీద వేసి మనం పైకి ఎక్కాలనుకుంటే మనం కింద పడిపోతాం. అదే నుచ్చను తీసుకువెళ్ళి కాంక్రీట్ వాల్ మీద, ఒక సిమెంట్ వాల్ మీద వేసామనుకోండి, మనం పైకి ఎక్కుతాం. మన విశ్వాసం ఈ సృష్టి మీద పెట్టుకుంటే, మన డబ్బు మీద, మన శక్తి మీద, మన జ్ఞానం మీద, జంతువుల మీద, మనుషుల మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మన విశ్వాసం, మన నమ్మకం పెట్టుకుంటే సృష్టి గతించిపోతుంది. ఒకరోజు మనం పెట్టుకున్న నమ్మకం కూడా గతించిపోతుంది. కానీ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభువారి మీద మనం పెట్టుకునే విశ్వాసం మన అభివృద్ధి పరుస్తుంది, మనకు పరలోక రాజ్యాన్ని, నిత్య జీవనం అనుగ్రహిస్తుంది. క్రీస్తు ప్రభువారు మాట చొప్పున, ఆయన మాట మీద విశ్వాసంతో వల వేసిన పేతురు గారు 2 దోణుల నిండుగా చేపలు పొందుకున్నారు. క్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు అనే విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతుందో దాని నుంచి స్వస్థత పొందింది. దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచిన రాహాబు అనే స్త్రీ విశ్వాసముతో తన ఇంటికి ఎర్రని దారం కట్టడం ద్వారా ఎరుకో ప్రాంతమంతా కూలిపోయినా ఆమె ఇంటి వారు కాపాడబడ్డారు. విశ్వాసంతో పనిచేసిన ఇస్సాకు 100 అభివృద్ధి పొందారు. లాజరు చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. ఆ రోజు క్రీస్తు ప్రభువారు వారి నమ్మిక చొప్పున లాజర్ని తిరిగి లేపారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటే అసాధ్యము అనుకున్న కార్యాలు కూడా మన జీవితంలో సుసాధ్యం అవుతాయి అని. దేవుని మీద మనం విశ్వాసం ఉంచుకుంటే మనకి సమాధానము, స్వస్థత, ఆశీర్వాదము అన్నీ కలుగుతాయని. అవిశ్వాసం మనకు పనికిరాదు. అవిశ్వాసం అంటే అర్థము అసలు దేవుడు ఉన్నాడని నమ్మకపోవడం. అవిశ్వాసం ద్వారా మనం ఎటువంటి ఆశీర్వాదం పొందుకోలేం. కొంతమంది అవిశ్వాసులకు ఎందుకు ఉంటారంటే, దేవుడు ఉన్నాడని నమ్మితే ఆయన మాటకు లోబడాలి కాబట్టి నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతకాలని అవిశ్వాసంగానే ఉంటారు. కొంతమందికి అల్పవిశ్వాసం అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మలేరు. కొన్నిసార్లు మనం డాక్టర్స్ని నమ్ముతాం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నమ్ముతాం, బ్యాంక్స్ నమ్ముతాం. కానీ దేవుని మీద, సర్వాధికారి అయిన దేవుడి మీద, సృష్టికర్త అయిన దేవుని మీద, ఆయన మీద మనం సరిగ్గా నమ్మకం ఉంచుకోలేకపోతున్నాం. ఆయన మీద మనకి గొప్ప విశ్వాసం ఉంటే దేవుని నుంచి మనం గొప్ప కార్యాలు పొందుకుంటాము అని. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచండి. సృష్టికర్త క్రీస్తు ప్రభువారు ఆయన అధికారం మీద విశ్వాసం ఉంచండి. ఆయన మనల్ని చేసిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మృత్యుంజయుడే 3వ రోజున తిరిగి లేచిన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన మీద విశ్వాసం ఉంచుకున్నవారు ఎప్పుడూ కూడా సిగ్గునందరు అని. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిరా, జీవం గల దేవైసే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, వారికి మీరు సహాయం చేయండి, వారి విశ్వాసం బట్టి వారిని అభివృద్ధిపరచండి. ఎవరైతే విశ్వాసంలో ప్రభు తక్కువగా ఉన్నారో వారి విశ్వాసం అభివృద్ధి పొందేలా దేవా సహాయం చేయండి. ప్రభు గొప్ప కార్యాలు చేయండి, మేలుతో వారిని తృప్తిపరచండి. ప్రభు అన్ని విషయాలు వారికి సహాయం చేయండి. ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి. వారికి ప్రతి విషయంలో మీరు తోడు ఉంచమని, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless India.